హలో అండి, హాయ్. మీకైతే ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేస్తారు ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలండి స్టవ్ పైన. బాగా వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత మనము తీసుకున్న తర్వాత పెంక పెట్టుకోవాలి. చాలా మందంగా ఉండాలండి పెంక. ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు, పిండి ఉంటుంది, పిండి తీసుకున్నాను నేను. కావాల్సినంత తీసుకోవచ్చు మనము. ఒక 3-4 రొట్టెలైనా 4-5 రొట్టెలైనా వరకు తీసుకోవచ్చు. పిండి తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకున్నాను. కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవాలి. పిండిలో ఉండలు చేసుకోవాలి. కొంచెం ఉండలు అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను కదా. కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తము ఒక దగ్గరికి అనుకోవాలి. కొంచెం సరిపోకున్నా కూడా కొంచెము కలుపుకొని ఇలా దగ్గరికి అనుకోవాలి. దగ్గరికి అనుకున్న తర్వాత వేడి నీళ్ళతోనే మనము కొంచెము వేడి గోరువెచ్చటి వాటర్ ఉంటాయి కదా, దాంతో ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా చేసుకోవాలండి మెత్తగా. వేడి నీళ్ళు కలుపుతూ బాగా మెత్తగా చేసుకుంటే మనకు రొట్టెలు అనేది విరగకుండా ఉంటుంది. చాలా మంచిగా వస్తాయి అన్నమాట రొట్టెలు. ఇలా చేసుకోవాలి చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలుగా చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని పీట పైన కింద పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఇలా చేసుకోవాలి రౌండ్గా. ఇలా చేసుకోవాలండి. దీని తర్వాత ఇది రౌండ్గా ఇలా కింద పిండి వేసుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మెత్తగున్నా కూడా కొంచెం పైన పిండి కూడా వేసుకోవచ్చు మనం. అలా ఇది ఇలా జరుపుకోవాలి. పిండి అయిపోతుంది కదా, కింద కొంచెం పిండి వేసుకోవాలి మళ్ళీ. ఇలా చేసుకోవాలి చూడండి ఒకసారి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంతే చేసుకోవాలి. నాకైతే కొంచెం వచ్చు కాబట్టి కొంచెం పెద్ద చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ అయితే రాని వాళ్ళైతే కొంచెం చిన్నగా ట్రై చేయొచ్చు. నాకు కొంచెం వచ్చు కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను నేను. కొంచెం పెద్దగా చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవాలి. రొట్టె కొంచెం ఇలా కదలకపోతే దాని కింద కొంచెము మళ్ళీ ఇంకా పిండి వేసుకొని ఇలా చేసుకోవాలి. చూడండి ఒకసారి. చూడండి ఇలా వచ్చింది చూడండి. పెంక నిండు వచ్చిందండి. ప్యాన్ నిండు వచ్చింది రొట్టె. దాని తర్వాత ఇలా వాటర్ చల్లకుండా స్టవ్ పైన పడుతుంది అనుకుంటాం కదా, అలా పడకుండా నేను కాటన్ క్లాత్తోని ఇలా చేస్తున్నాను చూడండి. వాటర్లో ముంచి ఇలా రొట్టె పైన వాటర్ ఇలా చేసేస్తే మనకు తెల్లగా అనేది రొట్టె కనిపించదు అన్నమాట. వైట్గా కనిపించదు చూడండి. ఇలా అయిందండి. ఇలా అయిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా అయిందనేది. మనం వాటర్ చల్లుకున్నాం కదా, ఆ రొట్టె ఎలా అయింది బ్యాక్ సైడ్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇదండి వాటర్ చల్లుకున్న తర్వాత మనకు వైట్ అనేది ఉండదు అన్నమాట.